హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మేము పొద్దున్నే లేచాము. మా మమ్మీ పొద్దున్నే లేపింది. నాకు చిరాగ్గా ఉంది. మా డాడీ బండి మొత్తం సెట్ చేసుకుంటున్నాడు. మేము పొద్దున్నే లేచి శ్రీశైలంకి వెళ్తున్నాము. అయితే ఆ శ్రీశైలం ఎలా ఉంటుందో నేనైతే మర్చిపోయాను. ఎందుకంటే చాలా రోజులైంది శ్రీశైలంకి వెళ్ళి. అందుకే గాయస్ నేను మర్చిపోయాను. ఫ్రెండ్స్, మేము ఇంటి నుంచి స్టార్ట్ అయ్యాక ఒక బ్రేక్ తీసుకున్నాము. ఎందుకంటే మేము టిఫిన్ తిన్నాము. మళ్ళీ ఇప్పుడే స్టార్ట్ అయ్యాము. ముందు చూస్తే అడవి ప్రాంతం కనిపిస్తుంది. ఇంకా అడవిలోకి స్టార్ట్ అవ్వలేదు. నాకు ఎగ్జైటింగ్గా ఉంది. మీరు కూడా వీడియోని చూసి ఎగ్జైట్ అవ్వండి. ఫ్రెండ్స్, నేను మీకు ఒక మంచి ప్లేస్ చూపిస్తాను. అదే ఆక్టోపస్ వ్యూ. మీకు ఈ ప్లేస్ చాలా బాగా నచ్చుతుంది. చూసి ఎంజాయ్ చేయండి. చూడండి ఎంత బాగుందో కదా వ్యూ. నాకైతే భయం అవుతుంది దీని మీదకి ఎక్కితే. చూడండి, సేఫ్టీ రోడ్ చూసారా, బాగుంది కదా. గ్రీనరీ అంటే గ్రీనరీ ఉంది. దీంట్లోంచే మేమైతే వచ్చాము. ఇదికి ఆక్టోపస్ వ్యూ చూడడానికి వచ్చాము. చూసారా ఎంత బాగుందో. చూసారా, ఇప్పుడు మా మమ్మీతో లేపే ఉందా. శ్రీశైలం వెళ్ళే వాళ్ళందరూ ఇదికి రావాలి. అయితే ఇదైతే బాగుంది. చిన్ని పడుతుంది పడదా. మీకు కూడా భయం ఉంది కదా, కానీ మా మమ్మీకే భయం లేదు. ఫ్రెండ్స్, మేము ఆక్టోపస్ వ్యూ చూసుకొని ఇప్పుడే శ్రీశైలానికి బయలుదేరాము. అప్పటి వరకు చీకటి అయిపోయింది. నేను మా మమ్మీ డాడీ దర్శనం చేసుకోవడానికి వెళ్ళాము. ఫ్రెండ్స్, నిన్న మేము గుడికి వెళ్ళేసరికి చాలా లేట్ అయిపోయింది. ఈరోజు సాక్షి గణపతి దగ్గర దిగిన ఫొటోస్. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మేము శ్రీశైలం నుంచి ఆత్మకూరు మీదుగా మహానందికి వెళ్తున్నాము. ఈ ఫారెస్ట్ చాలా తిక్కుగా ఉంది. ఇలా పులులు ఉంటాయి అనుకుంటా ఫ్రెండ్స్. నాకైతే చాలా భయంగా ఉంది. మేమైతే బండి మీద వచ్చాము. మీరు అలా రాకండి. ఫ్రెండ్స్, మేము మహానందికి వచ్చేసరికి చీకటి పడిపోయింది. ఇవాళ మహానందిలోనే స్టే చేసి రేపు మార్నింగ్ దర్శనానికి వెళ్తాము ఫ్రెండ్స్. రేపు మార్నింగ్ కలుసుకుందాము. బాయ్.